Hello everyone, welcome to Target TSPSC YouTube channel. Friends, today's topic of discussion is తెలంగాణ మాసపత్రిక షార్ట్ అంటే క్విక్ రివిజన్ నోట్స్ చూద్దాం. సో ఇది ఎగ్జామినేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి చాలా సార్లు ఈ మ్యాగజైన్స్ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇట్స్ ఏ అఫీషియల్ మ్యాగజైన్. తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ మ్యాగజైన్ కాబట్టి సో ఈ మ్యాగజైన్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా చదవండి. కాకపోతే ఇందులో ఈ మ్యాగజైన్‌లో 80% అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండవు. గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిన దాని గురించి ఎక్కువ చెప్తుంది కాబట్టి, అందులో ఓన్లీ మీకు 20-30% ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో, ఆ టాపిక్స్‌ని నేను ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ కవర్ చేశాను. అంటే ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో వాటిని మాత్రమే కవర్ చేయడం జరిగింది. మిగతా వాటిని తీసుకోలేదు. ఎగ్జామినేషన్స్‌కి ఏవైతే అడగబోతారో వాటిని మాత్రమే తీసుకున్నాం కాబట్టి, ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. సో, కాబట్టి మీరు కాంపిటీషన్‌లో ఒక ఎడ్జ్ ఉండాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా దీని నుండి మార్క్స్ గెయిన్ చేస్తారని నేను గ్యారంటీ ఇస్తాను. సో, ఇది మార్చ్ మంత్ మ్యాగజైన్‌ది క్విక్ రివిజన్ నోట్స్ లెక్క క్విక్ రివిజన్ మాడ్యూల్. ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి, జనవరిది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లలో చేస్తాను. ఫెబ్ చేస్తాను, జనవరి చేస్తాను, డిసెంబర్ చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ డిసెంబర్‌లో ఫార్మ్ అయింది. సో, డిసెంబర్ నుండి మనకి ఇంపార్టెంటే. డిసెంబర్ నుండి ప్రతి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను లైక్ ఇక్కడ నుండి ఈ ఆర్డర్‌లో డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తాను. సో, మార్చ్ ఫస్ట్, నెక్స్ట్ ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్. సో, ప్రతి వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి గ్రూప్ 1 యాస్పిరెంట్, గ్రూప్ 2 యాస్పిరెంట్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో గైస్, ఫస్ట్ మనం అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్ అంటే ఏ అపాయింట్మెంట్స్ న్యూస్‌లో ఉన్నాయి. అది ఎగ్జామినేషన్స్‌కి ఇంపార్టెంట్ అయ్యే అపాయింట్మెంట్స్‌ని మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఇవి మనకు కొన్ని పాలిటీ రిలేటెడ్ ఉన్నాయి. కొన్ని లైక్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ చూసుకుంటే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య. ఇది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఒకవేళ అడగాలనుకుంటే లైక్ కరెంట్ అఫైర్స్‌లో అడగొచ్చు, ఆర్ ఎల్స్ పాలిటీలో అడగొచ్చు. ఎక్కడైనా రావచ్చు. సో, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం సిఫార్సు మేరకు గవర్నర్ నియమించారు. అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నియమించే వాళ్ళు గవర్నరు. సో, ఇందులో మాక్సిమం 4 మెంబర్స్ ఉంటారు. మాక్సిమం 4 మెంబర్స్ నియమించొచ్చు. ఆ 4 మెంబర్స్ ఎవరంటే సంకెపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రూ నాయక్ వీళ్ళని అపాయింట్ చేశారు. సో, ఈ అంటే మాక్సిమం 4 పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ 3 మెంబర్స్‌ని అపాయింట్ చేశారు. సో, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏందంటే ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ ఆహ్, వైస్ చైర్మన్. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా చిన్నారెడ్డిని ఎన్నుకున్నారు. సో, ఇది క్యాబినెట్ హోదా ఉంటుందన్నట్టు. ఈ పోస్ట్ అనేది క్యాబినెట్ హోదా ఉంటుంది. చిన్నారెడ్డి యొక్క ప్రొఫైల్ ఏందంటే 2007, 2009 మధ్యలో ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా. ఈయన ఎక్కడి నుండి రిప్రజెంటేషన్ చేస్తున్నారంటే వనపర్తి నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన. సో, ఈయనది ఇంకో మెయిన్ థింగ్ ఏందంటే తెలంగాణ మూవ్‌మెంట్‌లో మనందరం చదువుతాము. తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం చైర్మన్‌గా వర్క్ చేశాడు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఫోరం చైర్మన్‌గా కూడా మన చిన్నారెడ్డి గారు వర్క్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఏముంది? మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి. ఇది జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మీడియా అకాడమీ చైర్మన్ ఎవరని క్వెషన్ ఎక్కడన్నా వస్తే శ్రీనివాస్ రెడ్డి అని పెట్టొచ్చు. సో, గైస్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి మనం ఇందాక డిస్కస్ చేశాం గదా! సో, కొన్ని ఫ్యాక్ట్స్ ఇందులో చూసుకుంటే వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. వీళ్ళ మెయిన్ డ్యూటీ ఏందంటే దే విల్ రివ్యూ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ పంచాయత్స్ ఇన్ ద స్టేట్. మన స్టేట్‌లో ఉన్న పంచాయత్స్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్‌ని రివ్యూ చేసి ఒక రిపోర్ట్ గవర్నర్‌కి అందజేస్తారు. సో, ఇది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మనకి మన గవర్నెన్స్‌లో 3 టైర్ లోకల్ గవర్నెన్స్ సిస్టమ్ ఏర్పడింది. అందులో విలేజెస్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ బాడీస్ ఉంటాయి. నెక్స్ట్ హూ అపాయింట్స్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్? స్టేట్ ఫైనాన్స్ కమిషన్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అండర్ ఆర్టికల్ 243 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 243 కింద వీళ్ళని అపాయింట్ చేస్తారు. వీళ్ళని ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి అపాయింట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ స్కీమ్స్ లాంచ్డ్. ఏ స్కీమ్స్ లాంచ్ చేశారు? సో, మెయిన్‌గా 200 యూనిట్స్ వరకు జీరో బిల్. ఈ స్కీమ్‌ని ఏమంటాము? గృహజ్యోతి స్కీమ్ అంటాము. సో, కరెంటు బిల్లు వచ్చిన పేదలందరికీ
మార్చి నుండి జీరో బిల్లు ఇవ్వనున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి తెలిపారని ఇచ్చారు. రాష్ట్రంలో 2 డిస్కామ్‌లు ఉన్నాయి మనకి. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అని. వాటి కింద ఉన్న అందరూ గృహజ్యోతి కింద అర్హులు. 200 యూనిట్స్ వరకు ఉచితంగా ఇస్తారు కరెంటు. ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఇంటి యజమానులతో పాటు అద్దెదారులు కూడా అర్హులు. రెంట్ ఉంటారు గదా! వాళ్ళు గూడా ఎలిజిబుల్ ఈ స్కీమ్ కింద. సో, నెక్స్ట్ స్కీమ్ మహాలక్ష్మి పథకానికి మార్గదర్శకాలని ఒక పాయింట్ ఉంది. మహాలక్ష్మి స్కీమ్ కింద రూ. 500కి గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తారు. ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, రూ. 955 ఉంది ప్రెజెంట్ మార్కెట్‌లో. ప్రస్తుతం లబ్ధిదారులు ఈ ధర మొత్తం చెల్లించాలి. స్టార్టింగ్‌లో ఇదంతా చెల్లించాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా! ఈ 955 ఉంది కదా! ఈ రూ. 455 అనేది సబ్సిడీ ద్వారా లబ్ధిదారుని ఖాతాలోకి బదిలీ చేస్తారు. అంటే మెయిన్‌గా వాళ్ళ మెయిన్ ఫైనల్ థింగ్ ఏంది, రూ. 500కి గ్యాస్ సిలిండర్ రావాలి. అది మెయిన్ థింగ్. ఇది ఫ్యూచర్‌లో ఎలా అయితదంటే, కొన్ని రోజుల తర్వాత జస్ట్ మీరు టోటల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. 500 పే చేస్తే మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తారు. అలాంటి నెక్స్ట్ తీసుకురాబోతున్నారు. దీనికి కావాల్సిందేంది, తెల్ల రేషన్ కార్డ్‌తో పాటు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలవుతుంది. వీళ్ళు ప్రజాపాలనలో అప్లై చేసుకోవాలని చెప్పారు. ఈ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఈ స్కీమ్‌కి అంటే సబ్సిడీ ఏ విధంగా ఇస్తారంటే, గత 3 ఏళ్లలో ఆ కుటుంబం సగటు వినియోగాన్ని బట్టి సబ్సిడీ సిలిండర్ కోటాను నిర్ణయిస్తారు. అంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో వాళ్ళు ఎలా వాడారో దాన్ని బట్టి సబ్సిడీ అనేది నిర్ణయిస్తారు. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏముంది ఈ మార్చ్ మంత్‌లో అంటే, ధరణి కమిటీ గురించి ఉంది. ధరణి కమిటీ అపాయింట్ చేశారు. 5 మెంబర్ కమిటీ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ ధరణి పోర్టల్ అండ్ అదర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్. సో, దీనికి మెంబర్ కన్వీనర్ ఎవరుంటారంటే సీసీఎల్ఏ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు ఈ కమిటీకి. ఈ కమిటీలో టోటల్‌గా 5 మెంబర్స్ ఉంటారు. 1 మెంబర్ ఈస్ సీసీఎల్ఏ కమిషనర్ ఉంటారు. ఆళ్ళు కాకుండా ఉన్న వాళ్ళెవరంటే కోదండరెడ్డి. ఈయన ఎవరంటే కాంగ్రెస్ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ రేమండ్ పీటర్, హి ఈస్ ఎ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నెక్స్ట్ సునీల్, ఈయన ఎవరు అడ్వకేట్. నెక్స్ట్ మధుసూదన్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. వీళ్ళు ధరణి కమిటీ యొక్క ఇష్యూస్ గానీ, ధరణిలో ఉన్న లోపాలని వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇప్పుడున్న వెబ్‌సైట్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఉన్న ఇష్యూస్‌ని టెక్నికల్ ఇష్యూస్‌ని ఎలా సార్ట్ ఔట్ చేయాలో ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వెషన్ రావచ్చు. ధరణి కమిటీ మెంబర్స్ మీద క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ తెలుగులో పెట్టాను అంతే. సేమ్ వాళ్ళదే. కోదండారెడ్డి, రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్ అండ్ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్. సో గైస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏముందంటే, ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఇచ్చారు మ్యాగజైన్‌లో. అది దేశంలో అతిపెద్ద గిరిజన జాతర అని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్లను విడుదల చేసింది. మేడారం జాతరకు ఈసారి రికార్డు స్థాయిలో 1,40,00,000 మంది భక్తులు హాజరయ్యారంట. నెక్స్ట్ ఇది ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. టోటల్ 4 డేస్ జరుగుతుంది. 4 డేస్ జరుగుతుంది. ఈ 4 డేస్ ఎలా సీక్వెన్స్ ఏంది? ఈ 4 డేస్ యొక్క సీక్వెన్స్ ఏంది? క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, చూడండి, ఫిబ్రవరి 21కి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 21 తేదీ రోజు ఏం జరిగిందంటే, కన్నేపల్లి నుండి సారాలమ్మ మేడారం గద్దెలపైకి రావడంతో జాతర ప్రారంభమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సారాలమ్మని కన్నేపల్లి నుండి మేడారం గద్దెపైకి తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 22న చిలకలగుట్ట నుండి సమ్మకు గద్దెపైకి తీసుకొచ్చారు సమ్మక్కని. నెక్స్ట్ 23వ తారీఖు రోజు ఏం చేశారు, సమ్మక్క, సారలమ్మ, పడిగెద్దరాజు, గోవిందరాజులు ఉండడంతో పూర్తి స్థాయి జాతర జరిగింది. నెక్స్ట్ 24వ రోజు తేదీన తిరిగి అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో 4 రోజుల పాటు జరిగిన మహాజాతర ముగిసిందని ఇచ్చారు. ఈ సీక్వెన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పటిదాకా ఈ జాతర మీద ఆల్రెడీ గ్రూప్ 1లో క్వెషన్ వచ్చింది. కాబట్టి ఇంకా ట్విస్ట్ చేసి కొత్తగా క్వెషన్ అడగాలంటే సీక్వెన్స్ చెప్పండి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నెక్స్ట్ సమ్మక్క సారక్క నుండి కొన్ని ఫ్యాక్ట్స్ ఏందంటే, ఇది కోయ జాతి వారు సెలబ్రేట్ చేస్తారు. కోయ ట్రైబల్ కమ్యూనిటీ. ఈవెన్ ఈ జాతరలో పూజారులు కూడా కోయ ట్రైబల్ వారే ఉంటారు. అయితే నెక్స్ట్ ఏందంటే, సమ్మక్క అనేవారు మదర్. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని కన్‌ఫ్యూజన్ కూడా క్రియేట్ చేయొచ్చు. సమ్మక్క మదరా, డాటరా అని. సమ్మక్క మదర్, సారక్క ఈస్ ఎ డాటర్. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. అది ఈ ఫ్యాక్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరుగుతుంది? మేడారం జరుగుతుంది. ములుగు డిస్ట్రిక్ట్. ఎప్పుడు జరుగుతుంది? మాఘమాసంలో ఫుల్ మూన్ డే రోజు. ఫుల్ మూన్ డే ఆఫ్ మాఘమాసం. వై? ఎందుకంటే వాళ్ళు కాకతీయ డైనాసిటీ మీద వాళ్ళ ఆపరేషన్ మీద ఫైట్ చేసినందుకు, ట్రైబల్ కమ్యూనిటీ ఫైట్ చేసినందుకు వాళ్ళ సాక్రిఫైజింగ్ గుర్తుగా ఈ జాతరను జరుపుకుంటున్నారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చారంటే భారతరత్న గురించి ఇచ్చారు. భారతరత్న ఈసారి 5 మెంబర్స్‌కి వచ్చింది. 5 మెంబర్స్ భారతరత్న వచ్చింది. ఈ 2024 భారతరత్న అవార్డ్స్. అందులో మెయిన్‌గా మన పివి నరసింహారావు మన మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికొచ్చింది. దేశానికి ప్రధాని ఎనలేని సేవలు అందించిన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ దట్టు. ఈయన ఫుల్ నేమ్ ఏందంటే పాలమూర్తి వెంకట నరసింహారావు. పివి అంటే పాలమూర్తి వెంకట నరసింహారావు. ఈయనకి దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. సో, ఈయన చేసిన మెయిన్ థింగ్ ఏందంటే ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటాం. ఎల్‌పీజీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఎల్‌పీజీ రిఫార్మ్స్ 1991లో ఆయన పీఎం అయ్యారు కదా! పీఎం అయిన తర్వాత ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చినందుకు గాను ఈయన చేసిన కృషికి గాను అది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు ఆర్థిక సంస్కరణలు పునాదులు ఫలిందంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా 4వ బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుందని ఇచ్చారు. నెక్స్ట్ భారతరత్న ఇంకా ఎవరికిచ్చారు? ఈయన గాకుండా ఎవరికిచ్చారంటే ఎంఎస్ స్వామినాథన్‌కి ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్‌కి ఇచ్చారు. ఈయన అధిక జనాభా కలిగిన భారతదేశంలో ఆకలి తీర్చేందుకు తన జీవితాంతం కృషి చేశాడు. ఈయన మెయిన్‌గా గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ రైతు సమస్యలపై ఈ దేశంలో మొదటిసారి గళం విప్పి పోరాడి రైతులను విజేతగా నిలిచిన మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎల్‌కే అద్వానీ గారు ఇచ్చారు. నెక్స్ట్ బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ గారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. సో, ఇది టోటల్‌గా 5 మెంబర్స్ డీటెయిల్స్ గైస్. ఈ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈసారి 5 మెంబర్స్‌కి ఇచ్చారు. సో, భారతరత్న అవార్డ్ ఎప్పుడు స్థాపించారు? అది ఎవరికిస్తారు? దానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుందా లేదా? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా అడగొచ్చు. అసలు పివి నరసింహారావు గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. వీళ్ళందరి గురించి డీటెయిల్డ్‌గా ఎవ్రీథింగ్ ఈ నోట్స్ ఉంది కదా! ఈ నోట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. మీరు మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా యూట్యూబ్ కామెంట్ బాక్స్‌లో పెడతాను. మీరు లాగిన్ అయిపోయి, జాయిన్ అయిపోయి ఈ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ అడగడం జరిగింది. భారతరత్న మీద యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఇచ్చారు చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ అని ఇచ్చాడు. భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ టైటిల్స్ అండర్ ఆర్టికల్ 18(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు. కాకపోతే ఇదేంటంటే 18(1) కాన్స్టిట్యూషన్ కింద దే ఆర్ నాట్ టైటిల్స్. అవి టైటిల్స్ కావు. ఇది. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ విచ్ వేర్ ఇన్‌స్టిట్యూటెడ్ ఇన్ 1954 వేర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్ ఇచ్చాడు. ఇది ఓన్లీ వన్స్ కాదు. ఇది నియర్లీ 4 టైమ్స్ సస్పెండ్ అయింది. 4 అంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు. మాక్సిమం 4 టైమ్స్ సస్పెండ్ అయింది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ భారతరత్న అవార్డ్స్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు మాక్సిమం నంబర్ ఆఫ్ 5 పర్ ఏ పర్టిక్యులర్ ఇయర్ అని ఇచ్చాడు. కాకపోతే ఇది మాక్సిమం నంబర్ ఆఫ్ 3. మాక్సిమం 3 అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కావు. ఆన్సర్ ఏంది 1, 2, 3. సో, ఇక్కడ నెక్స్ట్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే హూ డిసైడ్స్ భారతరత్న అవార్డ్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ అవార్డ్ ఆన్ ద కమిటీ ఆఫ్ అవార్డ్స్ అడ్వైస్. అంటే ఒక కమిటీ వేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉంటారు. భారతరత్న కమిటీ ఉంటుంది కదా! దాంట్లో ఉండే మెంబర్స్ వీళ్ళు కాంపోజిషన్. వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మన ప్రైమ్ మినిస్టర్ హీ విల్ రికమెండ్ నేమ్స్ టు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ చేస్తే ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు భారతరత్న ఎవరికి ఇవ్వాలని. నెక్స్ట్ భారతరత్న అనేది దిస్ ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడు స్థాపించారంటే 1954లో ఇన్స్టిట్యూట్ చేశారు. ఇది ఎవరికి ఇస్తారంటే ఎక్సెప్షనల్ సర్వీస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్. నెక్స్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ భారతరత్న మేడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇందాక డిస్కస్ చేసాం కదా, వాళ్ళ కమిటీ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బట్టి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్తారు అన్నట్టు ఎవరెవరికి ఇవ్వాలి ఏందనేది. ద యాన్యువల్ నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఎంత అంటే మ్యాక్సిమం 3. మ్యాక్సిమం అనేది 3 పర్టికులర్లీ ఇయర్లో ఇవ్వాలి. ద అవార్డ్ డస్ నాట్ క్యారీ ఎనీ మానిటరీ గ్రాంట్. ఎలాంటి డబ్బులు ఇవ్వరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ 18(1) ఆఫ్ ద అవార్డ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. అంటే మన నేమ్ ముందడు కానీ నేమ్ వెనకాల కానీ పెట్టుకోవడానికి వీలు లేదు. సో, నెక్స్ట్ పద్మశ్రీ అవార్డుకి తెలంగాణ గవర్నమెంట్ ఎవరెవరైతే పద్మశ్రీ వచ్చిందో వాళ్ళకి 25 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వబోతుంది. ప్లస్ నెలకి 25,000 పెన్షన్ ఇవ్వబోతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈసారి 2024లో పద్మ అవార్డ్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఎవరికొచ్చాయి, తెలంగాణ వారికి ఎవరికిచ్చాయో కూడా చూసుకుందాం. మెయిన్‌గా తెలుగు రాష్ట్రాలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి వచ్చింది. నెక్స్ట్ ఇందులో పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చిందంటే వేలూరి ఆనంద్ సార్, ఈయన కూడా తెలంగాణ, దాసరి కొండప్ప తెలంగాణ, ఉమామహేశ్వరి ఈమె కాదు ఏపీ, కెతావత్ సోమలాల్
ఈయన కూడా తెలంగాణ. కూరెళ్ల విఠలాచార్యులు ఈయన కూడా తెలంగాణ. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వీళ్ళకేందంటే 25,00,000 నగదు ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 25,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 25,000 అనేది పెన్షన్ ఇవ్వబోతున్నారు. సో పద్మ అవార్డ్స్ గురించి బేసిక్గా తెలుసుకుంటే ఇది 1954లో స్థాపించారు. ఇది ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఏంది, ఇందులో 3 సర్వీసెస్ ఉన్నాయి మెయిన్గా. అదేంటంటే టాప్ ఏంటంటే పద్మవిభూషణ్, ఇది ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్ సర్వీస్కి ఇస్తారు. పద్మభూషణ్ అనేది డిస్టింగ్విష్ సర్వీస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్కి ఇస్తారు. పద్మశ్రీ ఎవరికి ఇస్తారంటే డిస్టింగ్విష్ సర్వీస్కి ఇస్తారు. ఇవి గుర్తెట్టుకోండి మెయిన్గా. సో నెక్స్ట్ పద్మ అవార్డ్స్ కమిటీ ఎవరు ఉంటారంటే, పద్మ అవార్డ్స్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాక్సిమం 120 కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. పద్మ అవార్డ్స్ కమిటీ ఎవరు ఉంటారంటే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, ఆయన హెడ్గా ఉంటారు. హోమ్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఉంటారు, ప్లస్ 4 to 6 ఎమినెంట్ పర్సన్స్ ఎవరినైనా నియమించవచ్చు. ఇది పద్మ అవార్డ్స్ కమిటీ. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మన తెలంగాణలో కులగణనకి ఏకగ్రీవ తీర్మానం చేశారు అసెంబ్లీలో. తెలంగాణలో కులగణనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు లెక్కలు కులాల వారీగా వారి స్థితిగతుల వివరాలు సేకరించి వారి రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగపరమైన అభివృద్ధికి తమ ప్రభుత్వం సమగ్ర సర్వేకి సిద్ధమని చెప్పారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. ఈ సమావేశంలో 7వ రోజు ప్రభుత్వం ప్రవేశించిన కులగణన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది బీసీ ఎవరు తీర్మానం చేశారంటే బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన సభలో ప్రవేశపెట్టారు. సో క్యాస్ట్ సెన్సస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర 1951 నుండి 2011 వరకు ఇండిపెండెంట్ సెన్సస్ జరుగుతుంది. అందులో ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. అదర్ క్యాస్ట్లు అనేవి చూపించట్లేరు, ఓన్లీ ఎస్సీ ఎస్టీనే చూపిస్తున్నారు. అయితే ఫస్ట్ రీసెంట్గా బీహార్ గవర్నమెంట్ అనేది కులగణన చేసింది. బీహార్ గవర్నమెంట్ చేసింది. వీటి రిజల్ట్స్లలో ఏమి ఇచ్చిందంటే టోటల్ 63% ఆఫ్ బీహార్ పాపులేషన్ ఓబీసీస్ ఉన్నారంట. టోటల్ 63% ఆఫ్ ద బీహార్ పాపులేషన్ ఓబీసీస్ ఉన్నారు ఈ కులగణన ద్వారా వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చేయబోతుంది. సో యాక్చువల్గా 1931 వరకు ప్రతి సెన్సస్ కూడా ఎవ్రీ క్యాస్ట్ మెన్షన్ చేస్తుండే, ప్రతి కులం యొక్క వివరాలు ఉంటుండే 1931 వరకు. 1931దే లాస్ట్. 1931 తర్వాత మళ్ళీ కులగణన చేయలేదు. సో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ద హైయెస్ట్ రిజర్వేషన్ మ్యాండేట్, ఓబీసీలకి ఎక్కువ రిజర్వేషన్ 27% ఇవ్వాలని చెప్పింది బీపీ మండల్ కమిషన్ చెప్పింది. అండ్ మండల్ కమిషన్ యొక్క దాని ప్రకారం ఇండియాలో ఆ టైంలో 52% పాపులేషన్ అనేది ఓబీసీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని మండల్ కమిషన్ చెప్పింది. సో ఇది ఇందాక చెప్పాను కదా, ఈ కులగణన ఏంటంటే ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాలు ఇవ్వడం కోసం, ప్రతి కులం యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం. ఇంతకుముందు ఓన్లీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మాత్రమే ఉండేవాళ్ళు, వాళ్ళ కులాలు మాత్రమే క్యాస్ట్ సెన్సస్లలో మెన్షన్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రతిదాన్ని మెన్షన్ చేయాలని చెప్పారు అన్నట్టు. దీని మీద తెలంగాణ మంత్రివర్గం ఫిబ్రవరి 4, 2024 రోజు రికమెండేషన్ చేసింది. దాన్ని బట్టి వీళ్ళు తీర్మానం చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జనని జయకేతనంని ప్రకటించారు. దీన్ని రాసింది ఎవరు అంటే అందశ్రీ రాశారు. ఈ గీతాన్ని రాసింది అందశ్రీ. దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. సో ఈయన ఎక్కడ జన్మించారంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలంలో రేబర్తి గ్రామంలో 1961 జూలై 18 రోజు జన్మించారు. ఈయన ఏంటంటే జస్ట్ పశువుల కాపరిగా బతుకుతూ సొంతంగా అక్షరాలు నేర్చుకొని రాశాడు. అది ఈయన యొక్క స్పెషాలిటీ. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఈ కవి ప్రపంచంలోనే నదులను చూడడానికి పర్యటనలు చేసి ఒక మహాకావ్యాన్ని రాయడంలో నిమగ్నమై ఉన్నాడు. అంటే ప్రపంచంలోని అన్ని నదులు తిరుగుతూ ఒక మహాకావ్యాన్ని రాయడానికి ఈయన స్టార్ట్ చేసిండు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ ఏంది, ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశించింది. ఓట్ ఆన్ అకౌంట్ ఏంటంటే ఇది టెంపరరీ, ఇప్పుడు ప్రెజెంట్ వీటికి ఖర్చులకు మాత్రమే. ఫుల్ బడ్జెట్ అనేది ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ ప్రకటిస్తుంది కదా. ఆ ఫుల్ బడ్జెట్ ప్రకటించిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన కేటాయింపుల చూసుకొని అప్పుడు మాత్రమే ఫుల్ బడ్జెట్ ఇస్తామని తెలంగాణ గవర్నమెంట్
ప్రకటించడం జరిగింది. సో, అప్పటి వరకు ఖర్చులుంటాయి గదా! ఎక్స్‌పెండిచరు వాటి కోసము ఈ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నామని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫిబ్రవరి 1, 2024న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మొదట మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చాలో విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసిన నిధులు సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రయోజనాలను ఉపయోగించుకోవాలనే స్పష్టత ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్‌లో వివిధ రంగాల వారీగా కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనే అంచనా వేయగలుగుతాం. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతనే మనం కూడా ప్రవేశపెడతామని చెప్పింది. అదొక రీజన్ చెప్తున్నారన్నట్టు. సో, ఇక్కడ బడ్జెట్ హైలైట్ చూసుకుంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 క్రోర్స్ తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక్కడ తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఉంటుంది గదా! ఈ పర్ క్యాపిటా ఇన్‌కమ్ 2023-24లో 3,43,297గా ఉంది అన్నట్టు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇయర్ ఎంత ఉంది? 3,09,912 రూపీస్ ఉంది. ఇది మెయిన్‌గా. నెక్స్ట్ అభయాస్తం 6 గ్యారంటీలకు 53,196 క్రోర్స్ అని చెప్పారు. టోటల్ ఈ అభయాసం 6 గ్యారంటీలు ఉంది కదా! దానికి 53,196 కోట్లు అవుతుంది. సో, బడ్జెట్ హైలైట్స్‌లో చూసుకుంటే ఇందులో మొత్తం టోటల్‌గా 2,75,891 క్రోర్స్. ఇందులో రెవెన్యూ వ్యయం అనేది 2,01,178 క్రోర్స్. క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మూలధన వ్యయం 29,669 క్రోర్స్. సో, ఇందులో మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పెద్దగా ఏం లేదు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మనకి ఎగ్జామినేషన్ కూడా జూన్ 9కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. ఆగస్ట్ 7th, 8థ్‌కి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. సో, కాబట్టి అప్పుడు మళ్ళా ఫుల్ బడ్జెట్ వస్తుంది. ఆ ఫుల్ బడ్జెటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోకెళ్ళి క్వెషన్స్ రావచ్చు, రాకపోవచ్చు. జస్ట్ ఏందంటే గుర్తుపెట్టుకోండి. ఏమైనా అంతకుముందు ఎగ్జామినేషన్స్ ఈ గ్రూప్ 1 కంటే ముందు ఏమైనా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే వాటికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఫ్యూచర్‌లో ఫుల్ బడ్జెట్ వస్తే వీటి గురించి క్వెషన్స్ అడగరు మాక్సిమం. సో, మన తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4% ఎక్కువగా ఉందంట. అంటే మన కంట్రీ కంటే ఎక్కువ ఉంది. ఆహ్, ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆహ్, సో, ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7% నుండి 11.3కి క్షీణించిందంట మనది. సో, ఇది. సో, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి టోటల్ 40,080 క్రోర్స్ ఇచ్చారు. పర్యాటక రంగం గురించి ఇచ్చారు. వీళ్ళు ఏందంటే మెయిన్‌గా కొలనుపాక జైన మందిరం, నాగార్జున సాగర్, నేలకొండపల్లి ఈ స్తూపాలు వీటన్నిటిని డెవలప్ చేయడానికో, తెలంగాణ తల్లి ఒడిలో ఇలాంటి అపురూప చిత్రాలు ఎన్నో ఇవన్నీ ఇచ్చారన్నట్టు మెయిన్‌గా. ఇంకోటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏమిచ్చారంటే వీళ్ళు మూసీ ప్రక్షాళన ఉంది గదా! ఇది థేమ్స్ నది లండన్. ఈ నది యొక్క నమూనాను బట్టి అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అక్కడ పర్యటించి వాళ్ళతో మాట్లాడారు. దాన్ని బట్టి దీన్ని డెవలప్ చేస్తారన్నట్టు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీ అని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీ అని ఒకటి క్రియేట్ చేసి, ఈ మూసీ నదిని థేమ్స్ నది తరహాలో అభివృద్ధి చేయాలని చెప్పారంట ఇది మెయిన్‌గా. దీనికోసం వీళ్ళు ఈ మూసీ నది చుట్టుప్రక్కల డెవలప్‌మెంట్ కోసం టోటల్లీ 1000 క్రోర్స్ బడ్జెట్‌లో పెట్టారు. టోటల్ 1000 క్రోర్స్ పెట్టారు. సో, ఇంపార్టెంట్ క్యాబినెట్ డెసిషన్స్ కూడా ఇంపార్టెంట్. మనకు చాలా సార్లు ఎగ్జామినేషన్‌లో అడిగే ఛాన్స్ ఉంది. ఒకటి జయ 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 తెలంగాణ జనని జయకేతనం ఈ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కోడ్ ఉంటుంది గదా! టీఎస్ నుండి దీన్ని టీజీగా చేశారు. టీఎస్ నుండి టీజీగా చేశారు. మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా చేంజెస్ తీసుకొస్తామని చెప్తున్నారు మెయిన్‌గా. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఈ స్కీమ్ కింద ఇల్లు లేని వారికి రూ. 5,00,000 ఇస్తారు. 5,00,000 ఇస్తారు. ఇది ఫేజ్ వైస్ ఇస్తారు ఇది గూడా. ఇది ఆల్రెడీ నేను స్కీమ్స్‌లలో డిస్కస్ చేశాను. సో, ఇది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లులు శాంక్షన్ చేస్తున్నారు. దీనికోసం టోటల్ బడ్జెట్‌లో 7,740 కోట్లు కేటాయించారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో, గృహజ్యోతి కోసము బడ్జెట్‌లో 2,418 కోట్లు కేటాయించారు. 2,418 కోట్లు కేటాయించారు. ఇది 200 యూనిట్స్ బిలో ఉంటే జీరో బిల్ వస్తుంది మీకు. జీరో బిల్ వస్తుంది. సో, గైస్ ఇవి మార్చ్ నెల యొక్క మాసపత్రిక తెలంగాణ మాసపత్రిక యొక్క క్విక్ రివిజన్ మాడ్యూల్. సో, నెక్స్ట్ నేను ఫిబ్రవరి మంత్, జాన్వరి మంత్, డిసెంబర్ మంత్ వీటి మీద చేస్తాను. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారు ఎగ్జామినేషన్‌కి చాలామంది చదవరు. ఇది చాలా లెంతీగా ఉంటుంది. ఈ మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది కదా! తెలంగాణ మాసపత్రిక. ఇది చాలా లెంతీ ఉంటుంది. ఇందులో నుండి మీరు ప్రతీదీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ ఏమున్నాయో వాటినే చదవాలి. ఎగ్జామినేషన్‌కి ఏం యూజో వాటినే చదవాలి. వాటిని నేను
కలెక్ట్ జేసి మీకు వీడియోస్ రూపంలో తీసుకొస్తాను. మీరు వాటిని చూస్తే సరిపోతుంది. మీకు ఎగ్జామినేషన్‌లో ఇంకా చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో గదా! వాళ్ళకి ఈ వీడియో షేర్ జేయండి. వాళ్ళకి షేర్ జేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ జేయండి. మీరందరూ చూస్తున్నారు గానీ లైక్ జేయట్లేదు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకుంటే మీకు రెగ్యులర్‌గా వీడియోస్ ఒస్తాయి. ప్లస్ మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. టార్గెట్ టీఎస్‌పీఎస్సీ టెలిగ్రామ్ ఛానెల్. అందులో ఈ పీడీఎఫ్ పెడతాను. ఈ పీడీఎఫ్ కూడా అందులో ఉంచుతాను. అందులో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కూడా మీకు దొరుకుతుంది. సో, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. థాంక్ యూ గైస్.